మీ దగ్గర 500 ఉన్నా చాలు, మీ భవిష్యత్తును మార్చే అడుగు ఇప్పుడే వేయొచ్చు. ధనవంతులు అవ్వాలంటే లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయనవసరం లేదు. ఎప్పుడు మొదలు పెట్టారు ఉన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ తొందరగా ప్రారంభిస్తే ఎస్ఐపిలో మధ్య చూడొచ్చు. మీ దగ్గర 500 ఉంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎంతో సేఫ్గా, డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో తెలుసుకుందాం. అలానే ఈ వీడియోలో మనం ఎస్ఐపి అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, రిటర్న్స్ ఎలా వస్తాయి, ఎస్ఐపి వర్సెస్ లంసమ్ అంటే ఏంటి, అన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి. మరి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. నెంబర్ 1, ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. అంటే మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్తో 500 లేదా 1000 రూపాయలు ప్రతి నెల మీరు ఎంచుకుని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇది డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్. ఇది లాంగ్ టర్మ్ లో మీ వెల్త్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెంబర్ 2, ఎస్ఐపి ఎలా పనిచేస్తుంది? ఎస్ఐపిలో మీరు ప్రతి నెల కొన్ని యూనిట్స్ కొనుగోలు చేస్తారు. అదే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్. యూనిట్స్ రేట్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ ఆధారంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జూన్ లో మీరు ఒక 1000 రూపాయలకి 10 యూనిట్స్ కొన్నారు అనుకుందాం. దీన్నే నెట్ అసెట్ వాల్యూ 100గా ఉంది అని అర్థం. అదే జూలైలో మీరు ఒక 1000 రూపాయలకు 11 యూనిట్స్ వస్తాయని అంటే ఎన్ఏవి వాల్యూ 90గా ఉందని అర్థం. ఆగస్టులో 1000 రూపాయలకి 9 యూనిట్స్ వస్తాయి. దీన్నే నెట్ అసెట్ వాల్యూ 110గా ఉందని అర్థం. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అని అంటారు. ఇక్కడ మార్కెట్ ఎప్పుడు పెరిగినా తగ్గినా మీరు యావరేజ్ గా కాస్ట్ తో కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెంబర్ 3, ఎస్ఐపి వర్సెస్ లంసమ్స్. ఇందులో ఏది బెటర్ అంటే, లంసమ్ అంటే ఒకసారి పెద్ద మొత్తంలో లేదా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంటే మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎస్ఐపి అంటే చిన్న మొత్తంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మంత్లీ 500తో అయినా స్టార్ట్ చేయవచ్చు. ఎస్ఐపిలో అయితే మార్కెట్ టైమింగ్స్ అవసరం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీనివల్ల రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. లంసంలో అయితే మీ దగ్గర పెద్ద మొత్తంలో మనీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. అంటే ఎస్ఐపిలో అయితే కంటిన్యూస్గా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లంసంలో మాత్రం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. నెంబర్ 4, ఎస్ఐపి ద్వారా వెల్త్ ఎలా పెరుగుతుందంటే, మీరు 2000 ప్రతి నెల ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం. ఇయర్లీ 24,000 అవుతుంది. ఇలా 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్ గా 15% రిటర్న్స్ వచ్చాయి అని అనుకుందాం. మీరు ఫైనల్ కార్పస్ టోటల్ గా 5,26,000 అవుతుంది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటారు. ఎస్ఐపిను ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తే రిటర్న్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పెరుగుతాయి. నెంబర్ 5, ఎస్ఐపిలో టాక్సేషన్ ఎలా ఉంటుంది? ఇందులో టాక్సేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మీరు ఎస్ఐపి ద్వారా పెట్టిన డబ్బు ఫస్ట్ ఇయర్ లో రిడీమ్ చేస్తే 20% ట్యాక్స్ చెల్లించాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 1 ఇయర్ తర్వాత రిడీమ్ చేస్తే 12.5% ట్యాక్స్ చెల్లించాలి. నెంబర్ 6, ఎస్ఐపిని ఎప్పుడు ప్రారంభించాలి? ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. మీరు 25 ఇయర్స్ ఏజ్లో ఎస్ఐపి మొదలు పెట్టారు అనుకుందాం. మంత్లీ 2000, 60 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి రిటర్న్స్ యావరేజ్గా 12% చూసుకుందాం. మీరు 1,10,00,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అలానే ఎస్ఐపి తొందరగా స్టార్ట్ చేయండి, ఆగకుండా కంటిన్యూ చేయండి. ఇదే మీ జీవితంలో ఊహించలేని సంపదగా మారుతుంది. ఫైనల్ గా మీరు ఎస్ఐపి కొనసాగించాలంటే లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోండి. అట్లీస్ట్ 10 ఇయర్స్ కన్నా ఎక్కువ. అలానే ఎస్ఐపి స్కిప్ చేయకుండా ఆటో డెబిట్ సెట్ చేసుకోండి. అంతేకాకుండా యాన్యువల్ ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేయండి. అంటే స్టెప్ అప్ ఎస్ఐపిని ప్రారంభించండి. ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ అంటే సింప్లీ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. ఇందులో మార్కెట్ నాలెడ్జ్ లేకుండా వెల్త్ బిల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ప్యాషన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే ఎస్ఐపి ఈజ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంతవరకు మీరు ఎస్ఐపి గురించి తెలుసుకోలేకపోతే మీరు వెంటనే ఎస్ఐపి గురించి తెలుసుకుని మీ భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోండి. ఐఎమ్ రేణుకా పెనుమర్తి. నేను ఏఎంఎఫ్ఐ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి.